హాయ్ అండి, వెల్కమ్ టు సునీ కుక్స్. నేను మీ సునీత కృష్ణ. ఇవాళ చేపలతో 2 రకాల కూరలు చూపించబోతున్నాం. ఒకటి పులుసు, ఒకటి ఇగురండి. దానికోసం రెండు మనం ఇప్పుడు క్లీన్ చేసుకున్నానండి. మంచి ముక్కలేమో ఇగురుకు తీసుకున్నాను. కొంచెం తలకాయ అట్లాంటివన్నీ పులుసు పెట్టుకోవడానికి రెండు కలిపి పెట్టేసుకుందామండి. అందులో కూడా పసుపు వేసుకుందాము. కారం, పసుపు అన్నీ కొంచెం అందులో కూడా వేసుకున్నానండి. రెండు కలిపి వేసుకుంటున్నాను. కొంచెం సాల్టు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. అందులో కూడా వేసుకుందాం. పులుసు కలిపిన వాటిలో కూడా రెండు కలిపి మనం మొత్తం కలిపేసండి. ఆ ముక్కలు ఈ ముక్కలు కూడా కలిపి ఇప్పుడు ఇగురు కలిపేసుకున్నాం కదండి. ఇలానే పులుసుకు కూడా కలిపేసుకుంది. హాఫ్ అన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. పులుసుకి నేను చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇగురు ప్రిపేర్ చేసుకుందాము. దానికి నేను కళాయి పెట్టుకుని నూనె పోసుకున్నాను. దానిలో ఉల్లిపాయలు వేసేసానండి. ఆల్రెడీ ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకున్నాను. అందులో కొంచెం పసుపు వేసాను. ఇందాక మనం అందులో కొంచెం వేసుకున్నాం కదా, ఇందులో కూడా కొంచెం వేసానండి. ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇందాక చూసారు కదండి, అందులో వేసాను. దీనిలో ఆయిల్లో ఫ్రై అవుతుందని, కలిపేటప్పుడు అందులో టేస్ట్ వస్తుందని, ఇందులో ఆయిల్లో ఫ్రై అయితే ఇంకా టేస్ట్ వస్తుందని నేను 2 సార్లుగా వేసుకుంటాను. కొంచెం సాల్ట్ వేసానండి. సరిపోతే మనం తర్వాత వేసుకోవచ్చు, ఆల్రెడీ వేసాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి కదండి. కలిపి పెట్టుకున్నాం కదా ఇగురికి ముక్కలు, అవి తీసుకుని ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి. చేప ముక్కలు వేసేసుకున్నాం కదండి. ఒక్కసారి మొత్తం వేసినాక ఇగురికి ప్రిపేర్ చేసుకున్నవి మొత్తం వేసేసానండి. ఒక్కసారి మనం ఇప్పుడు గరిటతో కదపకూడదు, మొత్తం కలుపుకుందాము. కలిపి ఒక 5 నిమిషాలు దీని మీద మనం మూత పెట్టుకుందాము. ఈలోపు దీనికి ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. దానికి నేను కొబ్బరి, కొంచెం గసగసాలు, ఇందాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఉంచానండి. అవి కూడా వేసి పేస్ట్ చేసుకుని, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే విడిగా బాగుంటుంది. ఇందులో ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్నాను, అది వేసేస్తున్నామండి. ఇప్పుడు ఇందులో చూసారు కదా, పైకి ఆయిల్ వచ్చింది, మగ్గుతున్నాయండి చేప ముక్కలు. ఇప్పుడు నేను ఇందాక అందులో మామూలు కారం వేసాను, ఇందులో మసాలా కారం వేసుకుంటున్నానండి. అది కూడా వేసినాక ఒక్కసారి ఊరికి గరిటతో చుట్టూ అంచులు ఇట్లా కలుపుదాము. మొత్తం ఇప్పుడు గిన్నెని ఇట్లా కదిపి ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ని మనం ఇందులో వేసేసుకుందామండి. అది కూడా వేసినాక ఒక్కసారి గిన్నె ఇలా కదుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు ఉంచుకుందామండి. ఉంచుకున్న తర్వాత మనం వాటర్ పోసుకుందాము. ఇదిగోండి, వాటర్ కూడా పోసేసాను. ముక్కలు నిండా సరిపడా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇది మనం పక్కన స్టవ్ మీద షిఫ్ట్ చేసుకుని దీని మీద పులుసు కూడా పెట్టేసుకుందామండి. పులుసు ప్రిపేర్ చేసుకుందాము. ఆల్రెడీ నేను ఆయిల్ దానికి కూడా పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి తర్వాత వేసుకుందామండి. చిలికలాగా కోసుకున్నాను. దీనికైతే ఆనియన్స్ కూడా వేసేసానండి. నేను తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే పులుసు కానీ ఇగురు కానీ వండుతానండి. ఎక్కువ రకాలు మసాలాలు ఇవి నేను వేసుకోనండి. మా అమ్మ, మా నాన్నమ్మ వాళ్ళందరూ అలాగే వండేవాళ్ళు. అమ్మమ్మ కూడా, నేను అలానే ఫాలో అవుతాను. మీకు నచ్చితే మీరు ఏమైనా మసాలాలు వేసుకుంటే వేసుకోవచ్చు. నేను ఇప్పుడు పసుపు, సాల్ట్ కూడా వేసానండి. ఇందాక మనం వేసాం కదా, చూసారు కదా మీరు. అందులో ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను. పులుసులో మరీ ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం సరిపోతుంది. ఇలాగ ఉల్లిపాయలు వేపుతున్నప్పుడు మనం ఇప్పుడు తయారు చేసుకున్న ఇందులో పులుసుకు పెట్టుకున్న ముక్కలన్నీ కూడా వేసేసుకుందాము. ఇందులో ఎక్కువ పొట్ట ముక్కలు, తలకాయ అట్లాంటివే ఉంటాయండి. మంచి ముక్కలని ఆల్రెడీ ఇగురుకు చేశాను కదా, ఇవన్నీ కూడా వేసేసి ఒక్కసారి కదుపుకుందామండి. కదిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి దీని మీద కూడా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దామండి. చూసారు కదండి, కొంచెం వేగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం ఇందులో కారం వేసుకుందాము. మసాలా కారం అండి ఇది. ఇందాక ఇగురులో ఏ కారం అయితే వేస్తానో అదే కారం ఇందులో కూడా వేసుకుంటున్నాను. కొంచెం పులుసులో కారం ఎక్కువనే పడుతుంది. మనం నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలండి. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి ఇప్పుడు వేసేసానండి. వేసినాక మనం కలిపిన గిన్నెలోనే కొంచెం వాటర్ పోసి, కొంతమంది డైరెక్ట్ పులుసు పోసేస్తారు, మాకైతే ఇదే అలవాటు. మీరు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోండి, ఎలా అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ ఉడుకుతున్నప్పుడే నేను ఆల్రెడీ చింతపండు రసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అది కూడా వేసి ఒక్కసారి కదిపేసి మూత పెట్టేసుకుందామండి. ఒక్కసారి ఎగురు చూసుకుందాము. చూసారు కదా, దగ్గరికి వచ్చేసింది ఇది కూడా. కొంచెం మనం ఇప్పుడు పొడి మసాలా వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెడదామండి, ఆయిల్ పైకి వచ్చే వరకు. ఆల్రెడీ ఇది కూడా అయిపోతుంది. ఇప్పుడు పులుసు కూడా దగ్గరకు వచ్చేసిందండి. ఇది కూడా వస్తుంది. ఇది 2 నిమిషాలు మనం సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ పైకి వస్తుందండి. కొత్తిమీర వేసి అది మనం తింపేసుకుందాం. ఇగురు కూడా అయిపోవచ్చిందండి. పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండు మనం పెట్టేసుకుందామండి. అయిపోతున్నాయి. 2 నిమిషాలు అయితే ఉంచుదాం స్టవ్ మీద మూత పెట్టి. అయిపోయిందండి, ఇగురు దింపేసానండి. పులుసు కూడా రెడీ అయిపోయింది. చూసారు కదండి, 2 రెడీ అయిపోయినాయి. మీకు ఇగురు కొంచెం పులుసులాగా కనపడవచ్చు, కానీ దగ్గరికి కొంచెం సేపు అయితే అది దగ్గరగా ఆయిల్ పైకి వచ్చేస్తుందండి కొంచెం చల్లారినాక.
నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచికరంగా ఉండేటట్లు చేశాను. మీకు నచ్చితే చేసుకుని నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్